హలో అండి. హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. హ్యాపీ వీకెండ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు చెప్పండి తప్పకుండా. సో ఎవరైనా వీకెండ్ వస్తే బయటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ మాల్కి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, వాళ్ళతో బయటికి వెళ్ళాలి, సంథింగ్ చాలా విధాలుగా చెప్తా ఉంటారండి. మనము వ్లాగ్లోకి వెళ్ళే ముందు నేను ఒక మంచి మెత్తటి క్లాత్ సూపర్ శారీ చూపిస్తున్నాను. డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి, మీరు ఎక్కడ చూడలేదు. ఈ డిజైన్ చూసి ఉండరు కూడా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి. నేను ఎన్నో చూస్తూ ఉంటాను శారీస్ అన్నీ. ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ ఇక్కడ నేను మీకు చూపిస్తుంది, చూసారా? సో కలంకారీ బ్లౌజ్ వచ్చిందండి. శారీ ప్రైస్ చాలా చాలా తక్కువ. నిజంగా ఇలాంటి శారీస్ మనం షోరూమ్స్లోకి వెళ్తే, అంటే క్లాత్ చూడండి మేడం, ఇది చూడండి మేడం, ఎంత బాగుందో చూసారా మేడం? సాఫ్ట్ జార్జెట్ అండి, ఎంత మెత్తగా ఉందంటే పట్టుకుంటే స్పాంజ్ లాగా ఉందన్నమాట చీర. చాలా లైట్ వెయిట్ అండి చీర మాత్రం. మీరు ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, అసలుకి నేను కట్టుకున్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది. మీరు మంచిగా సన్నగా కనిపించాలన్నా, బాగుండాలన్నా ఇలాంటి చీర మీ దగ్గర ఒకటి కంపల్సరీగా ఉండాలండి. ప్రైస్ కూడా చాలా తక్కువ, జస్ట్ ఓన్లీ 570 రూపీస్. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను నేను మీకు. సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి, అసలు చీర ఎలా ఉంటుంది ఏంటి అని. మిగిలినవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించాలంటే కష్టం కదా, అందుకే నేను బ్లౌజ్ చూపించాను, ఇప్పుడు చీర కూడా చూపించాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిగిలిన చీరలన్నీ కూడా ఇలానే ఉంటాయండి. మనకి ఒక 2-3 కలర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. డిజైన్ మనకి మొత్తం అంతా జెరీ లైన్స్ వస్తాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నానండి, చూసేయండి ఒకసారి. సో కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను. జస్ట్ ఓన్లీ 570 రూపీస్ అండి. ఎక్స్ట్రా మీకు షిప్పింగ్ అయితే ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడికైనా, బెంగళూరు అయినా ఎక్కడికైనా 100 రూపీసే ఛార్జ్ చేస్తున్నామండి. సో మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. స్టాక్ అంతా మంచిగా ఉంది. కావాల్సిన కలరు కావాల్సినవి మీరు తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? అంటే కలర్స్ అన్నీ మంచి బ్రైట్ కలర్స్ అండి. మీరు ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మనం గ్రీన్ చూసాము, అంటే సేమ్ బొమ్మలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ కట్టుకున్నా కదా, బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నానండి. మనకి బ్లూ కలర్, గోల్డ్ కలర్ సంథింగ్. నేను ఫస్ట్లో ఒక బ్లౌజ్ చూపించాను కదా, సేమ్ అట్లానే, బట్ కొన్నిట్లో శారీ కలర్ మిక్స్ అయి ఉంటుంది. బట్ శారీ అయినా, బ్లౌజ్ అయినా, క్లాత్ అయినా ఏదైనా అన్నీ సేమ్ ఉంటుందండి. జస్ట్ ఓన్లీ 570 రూపీస్. ఎవరికైనా నచ్చితే ఇక్కడ నేను స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను కదా, 9121238445, అది నా వాట్సాప్ నెంబర్ అని. వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది రెడ్ కలర్ అండి. జెరీ లైన్స్ చూసారా ఎంత బాగా బ్లింక్ అవుతున్నాయి, ఎంత బాగా మెరుస్తున్నాయో చూసారా మీరు? ఇది పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు. ఇది మంచి ఎలాగా అంటే పార్టీ వేర్ లుక్ ఉంటుంది. అలానే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మీ హస్బెండ్తో అయినా, ఎక్కడికైనా, ఎవరితో అయినా వెళ్ళేటప్పుడు మీరు వేసుకోవచ్చు అనమాట. మీరు బర్త్డేస్కి అయినా కట్టుకోవచ్చు. సో శారీ చూడటానికి చాలా సింపుల్, నీట్గా, ఎలిగెంట్గా ఉంటుందండి. ఈ కలర్ చూసారు ఎంత బాగుందో. ఇది కొంచెం బ్లాక్ అండ్ సిల్వర్, సిమెంట్ కలర్ మిక్స్ అయి ఉంటుందండి. గ్రే కూడా మిక్స్ అయి ఉంది ఈ కలర్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మీరు ఏ కలర్ అయితే చూస్తున్నారో ఆ కలరే ఉంటుంది. నేను నార్మల్గా చూపిస్తుంటే చాలామంది క్లియర్గా అర్థం కావట్లేదండి, సో అందుకే నేను ఇలా షేర్ చేస్తున్నాను. ఇది ఒకసారి చూడండి, మెంతి కలర్, నెక్స్ట్ ఆరెంజ్, ఎల్లో కొంచెం మిక్స్ అయింది. అన్నిటికీ కూడా టేజల్స్ వచ్చేస్తాయి ఇట్లాగా, చూసారా మీరు? జస్ట్ ఓన్లీ 570 రూపీస్. ఇది మీరు బయట కొనుక్కుంటే ఖచ్చితంగా 1500-14,000 పైనే ఉంటుందండి. 1000 లోపల అయితే ఉండదన్నమాట. మీరు ఒకసారి చూస్తే క్లాత్ కానీ, కలర్ కానీ, అన్ని కలర్స్ సూపర్ సూపర్ కలర్స్ అండి. ఈ డిజైన్ కూడా ఎలా ఉందంటే నేను ఇప్పటికి చూడలేదండి. ఒక షిగోరి డిజైన్లో వేరే డిజైన్ అనమాట. చాలా బాగుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. నాకు ఇప్పటి వరకు తెచ్చిన శారీస్లో ఈ శారీ మాత్రం అల్టిమేట్ నచ్చిందండి, అంత బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి వైన్ కలర్. వైన్ కలర్ చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా ఎలిగెంట్ అవుతుందో. చెప్పాను కదా, ఈసారి వచ్చిన శారీస్ అన్నీ కూడాను మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి. క్లాత్లో అయితే ఇంకా తిరిగి చూసుకునే పని లేదనమాట. ఏంటక్క క్లాత్ ఇలా ఉంది అనే మాట రాకుండా తీసుకొచ్చానండి. చీరలు మాత్రం అంత బాగున్నాయి. నేను కట్టుకున్న శారీస్ కూడా స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నేను కట్టుకున్నదే కదా, నేను కట్టుకున్న దానికంటే ఈ రిమైనింగ్ కలర్స్ సూపర్ 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 ఉన్నాయండి. తీసుకోవాలి అనుకున్నట్లయితే ఒక స్క్రీన్ షాట్ పెట్టండి, ఓకేనా? జస్ట్ ఓన్లీ 570 రూపీస్కి ఈ శారీ మనకి అవైలబుల్ ఉందండి. నాకు ఎంత నచ్చేసాయంటే ఫ్రెండ్స్, అసలుకి నేను ఇంకా కళ్ళు తిప్పుకోలేకపోయానండి, అంత బాగున్నాయన్నమాట. సో ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదండి. సో ఫైనల్ అయితే నేనైతే వేర్ చేశాను శారీ.
బ్లౌజ్ నాకు ఎందుకో సెట్ అవ్వలేదన్నట్టు అనిపించింది. సర్లే నేను అప్పటికప్పుడు కుట్టించాలంటే కష్టం కదా. మీకు ఎవరికైనా కానీ శారీ వేర్ చేస్తేనే అర్థమవుతుంది, నార్మల్ ఉంటే అర్థం కాదు జనాలకి. సో కట్టుకొని చూపిస్తేనే శారీ లెంత్ మనకి 650 పైనే ఉంది కానీ లోపల అయితే లేదండి. కుర్చీలు చాలా ఎక్కువ వచ్చేసాయి, చెంగు చాలా ఎక్కువ వచ్చేసింది, అంతా కూడా బాగుందన్నమాట. సో ఇంక మనం వ్లాగ్కి వచ్చేద్దాం. కింద డిస్క్రిప్షన్లో నేను గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పెడతాను ముందుగానే. సో మీరు ఇలాంటి శారీస్ ఎప్పుడైనా కానీ మీ హస్బెండ్తో కానీ లేకపోతే మీ లవర్తో కానీ మీ ఫియాన్సీతో కానీ ఎవరితో అయినా కానీ బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్, సో మీలో చాలామంది డేటింగ్కి వెళ్ళాలనుకుంటారు కదా. డేట్కి వెళ్ళాలి అంటే డేటింగ్ అంటే డేట్కి అంటే జస్ట్ లైట్ అలా బయట డిన్నర్కి వెళ్ళడం ఫ్రెండ్స్తో లేకపోతే మీ ఫియాన్సీతో మీ లవర్తో, సో అలా అనుకుంటారు కదా. సో అలా వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలి ఏంటి అని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. నేను సింపుల్గా షేర్ చేస్తానండి, జస్ట్ నాకు తెలిసింది షేర్ చేస్తాను అనమాట, అంతే, ఏదేదో కాదు. మంచిగా మీరు మేకప్ కిట్ ఒకటి కొనుక్కోండి. మేకప్ కిట్ అంటే ఏంటో కాదండి, ప్రైమర్ ఒకటి, కన్సీలర్ ఒకటి, అలానే ఫౌండేషన్, కాంపాక్ట్, ఇవి లిప్స్టిక్, ఇవి 5 ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదండి. కాజల్ కూడా అవసరం లేదు. నేను అసలు కాజలే తక్కువ పెట్టుకుంటా, కాజల్ అంత ఎక్కువ పెట్టుకోను. కాజల్ పెట్టుకుంటే నా ఫేస్ ఎందుకో లడ్డుగా కనిపిస్తూ ఉంటుందండి. సో లాక్మే ప్రైమర్ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఫేస్కి. మీరు వేసుకుంటే మీ మేకప్ అంతా మంచిగా స్ప్రెడ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కాంపాక్ట్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. నేను ఫౌండేషన్ వచ్చేసి మామా ఎర్త్ యూజ్ చేస్తానండి. మామా ఎర్త్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫౌండేషన్ అప్లై చేసుకునే ముందు కళ్ళ కింద మనకి ఎక్కువగా చాలామందికి డార్క్ స్పాట్స్ ఉంటాయి, నాకు చాలా తక్కువ ఉంటాయండి. నాకు ఈ మధ్య వచ్చాయి ఎక్కువగా మొబైల్ అట్లా, నాకు ఇంట్లో పని ఎక్కువ అయిపోవడం వల్ల, అంటే బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల వచ్చాయి. మంచిగా నిద్రపోండి, ఎంత మొబైల్ చూసినా మంచిగా నిద్రపోండి, మీకు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. డార్క్ స్పాట్స్ వస్తే బాగుండదండి, అస్సలకి అంత ఇదిగా ఉండదు అనమాట చూడటానికి డార్క్ స్పాట్స్ ఉంటే. సో అందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఫాలో అయిపోండి, నేను చెప్పిందంతా ఫాలో అయిపోండి, ఓకేనా. ఇదిగోండి ఫేస్ అంతా ఈ విధంగా పఫ్ తీసుకొని, చిన్న పఫ్ ఉంటుంది కదా, ఆ పఫ్ తీసుకొని, దీన్ని పఫ్ అనే అంటారు, స్పాంజ్ లాగా ఉంటుందండి, మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఏంటంటే మీ మేకప్ అనేది మంచిగా స్ప్రెడ్ అవ్వాలి, ఫేస్ అంతా బాగుండాలి అనుకుంటే సో అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు కాంపాక్ట్ యూస్ చేస్తున్నానండి. ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత గదిలో అసలుకి వెలుతురు లేదు, సో అందుకే ఇక్కడికి వచ్చేసాను. అంతలో కరెంట్ కూడా పోయింది. ఇంకెప్పుడు నాతో పాటే ఉంటుంది కదా. గగనేమో స్కూల్కి వెళ్ళిపోయాడండి. అంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి, అక్క ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఎలా రెడీ అవ్వాలి చెప్పండి, అసలు ఎలా బయటికి వెళ్ళాలి, ఇదంతా అడుగుతూ ఉంటారండి. నేను మీకు చెప్తున్నాను, అంటే నేను ఎలా ఉంటాననేది మీకు చెప్తున్నాను అనమాట, అంతే. ఎప్పుడైనా మన అపీరియన్స్, మన బట్టలు, మనం రెడీ అయ్యే దాన్ని బట్టే అవతల వాళ్ళు మనల్ని అంచనా వేస్తారండి. మనం ఎట్లా పడితే అట్లాగా తల్లకి నూనెలో పెట్టేసుకొని ఎట్లా పడితే అట్లా ఉంటే బాగుండదు అనమాట, చూడటానికి కూడా బాగుండదు. సో మీరు ఎప్పుడైనా రెడీ అయ్యాక, నేను కాంపాక్ట్ కూడా మా అమ్మాయి అయితే యూజ్ చేశానండి. మా అమ్మాయి ప్రొడక్ట్స్ బాగుంటాయి. మీరు ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కట్టుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఎవరితోనో బయటికి వెళ్తుంటే మేకప్ వేసుకున్నట్టే ఉండాలండి. మస్కారా కూడా యూజ్ చేయండి, మస్కారా కూడా బాగుంటుంది అనమాట. మీరు మీ లిప్ కలర్ నేను లాక్మే యూజ్ చేశానండి. నేను ఇది కూడా లాక్మేనే యూజ్ చేశాను. మొన్నే తీసుకున్న ముక్కుకి రింగ్ అంటే చాలా ఇష్టం అండి నాకు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా రింగ్. సో లాక్మే లిప్స్టిక్ అయితే లాక్మే అండి, మ్యాట్ లిప్స్టిక్ అప్పుడప్పుడు నత్తొస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా కొంచెం లైట్ కలర్సే వేసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు. ఫంక్షన్స్, పార్టీస్ అంటే బ్రైట్ కలర్స్ వేసుకున్న బాగుంటుంది, కానీ లిప్స్టిక్ మాత్రం మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా రెడీ అయిపోండి. సో ఇది వచ్చేసి కిస్ బ్యూటీ వాళ్ళది, దీన్ని ఏదో అంటారండి, నేను మర్చిపోయాను, ఐ షాడోస్ అనమాట. ఐ షాడోస్ మీరు యూజ్ చేసే ముక్కు మీద యూజ్ చేసాను చూడండి ఎంత మంచిగా మెరుస్తుందో. సో చాలామంది మొక్కలు మెరుస్తూ ఉంటాయి, ఆయిల్ రాసినట్టు మెరుస్తూ ఉంటాయి కదా. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఆయిల్ రాసినట్టు మెరుస్తూ ఉంటాయండి వీడియోస్లో, కెమెరాస్లో. సో అట్లాగా ఇది ఒకటి మాత్రం కొనుక్కొని పెట్టుకోండి. ఇది నేను అమెజాన్లో కొన్నానండి, చాలా తక్కువ రేటు. మీరు ఎక్కడికైనా బయటికి డేట్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు మంచిగా ఇలా ఒక చైన్ వేసుకోండి, అంతేగాని పర్ఫ్యూమ్ ఒకటే అప్లై చేసేసుకోండి, ఎక్కువ వద్దండి. జస్ట్ లైట్గా పర్ఫ్యూమ్ ఒకటే అప్లై చేసేసుకోండి, అంతేగాని
ఏదో బ్రైట్గా కొట్టేసుకోవడం అలా కాకుండా నీట్గా చేసుకోండి, ఓకేనా. సో ఫైనల్లీ అయితే ఇదిగోండి, ఒక చిన్న కుంకుమ బొట్టు పెట్టుకోండి ఫైనల్లీ అయితే. అప్పుడు చీరకు అందం వస్తుందండి. చీరకి కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది రెడ్ కలర్లో. కాకపోతే కింద కొంచెం లిప్స్టిక్ అన్నా పెట్టేసుకోండి, ఓకేనా. రెడ్ కలర్ లిప్స్టిక్ ఉంటుంది కదా, సో అది. బట్ లిప్స్కి మాత్రం కొంచెం లైట్ కలరే వేసుకోండి. మ్యాట్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా, సో అలాంటివే వేసుకోండి, మ్యాట్ ఫినిష్వే వేసుకోండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి వాచ్ పెట్టుకోండి. శారీలో గాజులు వేసుకోవాలనే ఏం లేదండి, వాచ్ పెట్టుకుంటే నైస్ లుక్ ఉంటుందన్నమాట. అంటే శారీ ఒకటి ట్రెడిషనల్, నెక్స్ట్ మోడర్న్ లుక్ రెండు ఉంటాయి వాచ్ పెట్టుకుంటే. ఒక చేతికి నేను వచ్చేసి బ్రాస్లెట్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నెయిల్ పాలిష్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. మీరు మొత్తం రెడీ అయ్యి అపీరెన్స్ కనుక కరెక్ట్గా మీ నెయిల్స్ చూస్తే అసలు కొంతమందికి నెయిల్ పాలిష్ ఉండి నెయిల్ పాలిష్ లేక, ఒక గోరికి ఉండి ఇంకొక గోరికి లేక, సో అలా ఉంటుంది అనమాట. సో అలా కాదు, మీరు ఇలాగా అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. చాలామంది ఇవి కూడా చూస్తారు, ఇవి కూడా కనిపెడతారు. సో అందుకు చెప్తున్నాను అనమాట నేను, ఇలాగా నీట్గా ఉండాలి. ఇప్పుడు డేటింగ్స్ అనే కాదండి, ఎప్పుడైనా డేట్కి వెళ్ళాలని ఎప్పుడైనా కానీ మీరు మంచిగా మీ అపీరెన్స్ అంతా కరెక్ట్గా ఉండాలి అంటే మీరు మంచిగా రెడీ అవ్వాలని నేను చెప్తాను అనమాట. ఎట్లా పడితే అట్లా ఉండకుండా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడన్నా, అంటే చాలామందికి పెళ్లి చూపులు ఉంటాయి, చాలామందికి ఫంక్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ వెకేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్స్ ఉంటాయి. అందరిలో మీరు మంచిగా ఎవరికైనా వాళ్ళ సెల్ఫ్కి ఎలా ఉంటుందంటే, నేనే అందరిలో మంచిగా బాగుండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది, నేనే అందరిలో మంచి డ్రెస్ వేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుందండి. సో అలాంటి ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది కదా చాలామందికి. సో అలాంటప్పుడు ఇలాగా, అంటే పిండి కొద్దే రొట్టె అంటారు కదా, మనం మంచి కేర్ తీసుకుంటేనే మనం బాగుంటాం ఎప్పుడైనా కానీ. సో అందుకు నేను చెప్తున్నాను, ఇలానే రెడీ అయిపోండి, ఓకేనా. ఇంకా మీకు తిరుగు ఉండదండి, అసలు ఎంత బాగుంటారంటే నీట్గా మంచి డ్రెస్అప్ అయితే చాలా అందంగా ఉంటారు. ఒకసారి షూర్గా ట్రై చేయండి, ఓకేనా. నేను చెప్పిన విషయాలు ఈ లేడీస్కి ఎట్లయినా చీర కట్టుకుంటే అందం వేరండి, కరెక్టే. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో. ఈ పాట కరెక్టే అండి, నిజంగా ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుందన్నమాట. సో ఫైనల్లీ అయితే నేనైతే రెడీ అయిపోయానండి. సో ఇదిగోండి, మన శారీకి ఉన్న జరీ లైన్స్ చూసారు ఎంత బాగుందో అసలుకి. ఇది నా ఫేవరెట్ శారీ అండి. కలర్స్ కూడా దీంట్లో ఉన్నాయి, కళ్ళు తిప్పుకోలేకపోయాను అనమాట నేను, అంత బాగున్నాయి. బట్ దీని మీద ఉన్న బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా బాగుండేది. కొంచెం హ్యాండ్స్ 3/4 పెట్టుకొని కుట్టించుకుంటే బాగా అల్టిమేట్ ఉండేదండి. మనకంత టైం ఉండదు కదా, మనం బిజినెస్ చేస్తున్నాము, చీరలు కట్టుకొని ఏదో తీయాలన్నంత ఇది కాదు. సో నేను బిజినెస్ చేస్తున్నానండి. బిజినెస్ చేస్తుంటే మీకు యూస్ఫుల్ ఉండాలి, నాకు యూస్ఫుల్ ఉండాలి, మీరు మంచిగా ఉండాలని నా ఉద్దేశం. అలానే మీతో పాటు నేను కూడా మంచిగా ఉండాలని నా ఉద్దేశం అన్నమాట. చాలామంది చాలా శారీస్ కొనుక్కుంటూ ఉంటారు, అట్లా ఇట్లా అనుకుంటారు. సో ఏవి కొనుక్కున్నా కానీ నైస్గా నీట్గా ఎవ్వరూ వేసుకోలేనివి కొనుక్కోవాలని నా ఉద్దేశం అండి. యూనిక్ మోడల్ ఉండాలి మనం తీసుకునే వాటిల్లో అని నా ఉద్దేశం అనమాట. సో నేనైతే అలానే ఆలోచిస్తానండి. ఈ చీర ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదండి. సో ఫస్ట్ టైం నేను ఆ కేటలాగ్ చూశాను, సెలెక్ట్ చేశాను, కళ్ళు తిప్పుకోలేకపోయాను అనమాట, అంత బాగుంది. సో ఫైనల్లీ అయితే ఇలా రెడీ అయిపోయాను. డేట్కి ఇలా వెళ్ళండి, హ్యాపీగా ఉంటుంది మీరు ఇంకా మీ ఫియాన్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శారీ ఎలా ఉంది నాకు తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఈ డిజైన్ కానీ, కలర్ కానీ, మధ్యలో థ్రెడ్ లైన్స్ కానీ సూపర్ అండి, అల్టిమేట్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.